ఓం బ్రహ్మాయ విష్ణురూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయ తే నమః. కలికల్మషనాశాయ కాషాయాంబరధారిణే శిష్యసన్మార్గవటవే ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఇచ్చట ఉన్న నాతోటి స్వాములకు నమస్కారములు, ఇచ్చట విచ్చేసినటువంటి భక్తులకు నమస్కారములు. వరిష్ఠో అఖిల ధర్మేషు ధర్మ ఏవ సనాతనః జాయంతే సర్వధర్మాస్తు శాశ్వతో హి సనాతనః. మన భారతదేశంలో సనాతన ధర్మము శాశ్వతమైనది. అన్ని ధర్మములు మన సనాతన ధర్మము యందే ఉద్భవించినవే. ఆ పరమేశ్వరుడు కూడా సర్వలోకోపకారార్థం వారాన్ కల్పితవాన్ ప్రభు. ప్రజలు మతిమరుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి మర్చిపోతారు అని వారాల్ని సృష్టించి వారికి దేవతలను కూడా సృష్టించి పూజించాలి అని తన వైపు ఏ విధంగా అయినా భక్తుణ్ణి పూజించాలని ఆ పరమేశ్వరుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి మనము పూజించి ధ్యానించి ప్రదక్షిణం చేసుకోవడం వలన మనకు ముక్తి లభిస్తూ ఉన్నది. స్కంద పురాణంలో తమహం విస్మయావిష్ట పునరేవేదమబ్రువం దుర్లభం భారతే జన్మ తత్రాపి చ మనుష్యత. ఈ భారతదేశంలో మనుష్య జన్మ రావడము దుర్లభము. అందులో ఆధ్యాత్మికతకు మనము రావడము దుర్లభము. కాబట్టి మనము ఈ భారతదేశంలో జన్మించడమే ముక్తి కోసమై ఈ భారతదేశంలోనే జన్మిస్తారు. ఎందుకంటే మన భారతదేశంలో సనాతన ధర్మము, నియమ నిష్టలు, ఆచారాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అధీనంలోనే ఉన్నాయి. కాబట్టి మన సనాతన ధర్మమును మనము ఎప్పుడైతే ఆచరిస్తామో అనుకరిస్తామో అప్పుడే మనకు ముక్తి లభిస్తుంది. సుఖం లాభచ్చ కీర్తిచ్చ శాంతి జ్ఞానం తథైవ చ. ఈ సనాతన ధర్మాన్ని మనము ఆచరించడం వలన మనకు శాంతి, జ్ఞానము, సుఖము అన్నీ కూడా లభిస్తాయని స్కంద పురాణంలో తెలియజేశారు పార్వతీ పరమేశ్వరులు. ఇంకా ఆ పరమేశ్వరునికి మనం ప్రదక్షిణం చేసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. శివ ప్రదక్షిణం కుర్యాత్ స్వయమష్టోత్తరం శతం సహస్రమైతం లక్షం కోటిమన్యేన కారయేత్. ఆ శివ పరమాత్మకు మనము ప్రదక్షిణం చేయడం వలన శివ ప్రదక్షిణ కుర్యాత్ స్వయమష్టోత్తరం శతం. ఆ పరమేశ్వరునికి 108 ప్రదక్షిణములు కానీ, సహస్రమైతం అంటే 1000 కానీ, అయుతం అనగా 10,000 కానీ, లక్షం అనగా 1,00,000 కానీ, కోటి కానీ మనము ప్రదక్షిణము చేయవలనని స్కంద పురాణంలో తెలియజేశారు. ఆ ప్రదక్షిణములు కూడా ఇతరులతో చేయించవలని కూడా పరమేశ్వరుడు తెలియజేశాడు. శివ ప్రదక్షిణ సర్వం పాతకం నశ్యతి క్షణాత్ దుఃఖస్య మూలం వ్యాధిర్హి వ్యాధేర్మూలం హి పాతకం. శివ ప్రదక్షిణ సర్వం నశ్యతి పాతకం నశ్యతి క్షణాత్ అంటే ఆ శివ పరమాత్మకు మనము ప్రదక్షిణం చేయడం వలన తక్షణమే మన పాతకములు నశించుచున్నవి. దుఃఖస్య మూలం వ్యాధిర్హి అంటే దుఃఖానికి మూలము వ్యాధి, వ్యాధేర్మూలం హి పాతకం, వ్యాధికి మూలము పాతకం. కాబట్టి మనము ఆ శివునికి ప్రదక్షిణం చేయడం వలన మనకు వ్యాధులు అన్నీ కూడా పోతాయి అని ఆ శివ ప్రదక్షిణంలో స్కంద పురాణం గురించి తెలియజేశారు పరమేశ్వరుడు పార్వతీమాతకు. శివ ప్రదక్షిణము శివోద్దేశ ధర్మంలో ఆచరణీయమైనది. కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణ చేయడం వలన మనకు అన్నీ చేకూరుతాయని ఆ ప్రదక్షిణం యొక్క అనుసరాన్ని మన సనాతన ధర్మము తెలియజేస్తూ ఉన్నది. ప్రకారం పాపనాశనం
దకారం ఇష్టార్థ ప్రసాదకం, క్షీకారం కర్మ వినాశనం, నకారం మోక్షప్రదాయనే అంటే ప్రదక్షిణం యొక్క ప్రకారం పాపనాశనం అంటే మన పాపాలు తొలగిపోతాయి. దకారం ఇష్టార్థ ఫలప్రసాదకం అంటే మన ఇష్టాలు అంటే మన కోరికలు నెరవేరుతాయి. క్షీకారం కర్మ వినాశనం మనము రోజు చేసే కర్మలో ఏదో ఒక పాపం ఉంటుంది కాబట్టి ఆ పాపం కూడా నశిస్తూ ఉన్నది. కర్మ వినాశనం. నకారం మోక్షప్రదాయనే కాబట్టి నకారం అంటే మనకు మోక్షాన్ని ప్రసాదం చేస్తుంది. కాబట్టి ఆ శివలింగమునకు మనం ప్రదక్షిణం చేయడం వలన మన కర్మలు నశించి మన పాతకములు నశించి మన మోక్షమునకు దారి తీస్తుంది. స్కంద పురాణములోనే 2 చిలుక దంపతులు ప్రభాస క్షేత్రములోని వైశ్వానరేశ్వర ఆలయములో నివసించుచుండేటివి. ఆ గూటిలో ఆ 2 చిలుక దంపతులు శివాలయం యొక్క ప్రదక్షిణముగా గుటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆ శివునికి ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్ళేవే. వచ్చేటప్పుడు కూడా గూటిలోకి వచ్చేటప్పుడు కూడా శివ ప్రదక్షిణం చేసుకుంటూ ఆ గూటిలో నివసించుచుండేవే. అలా వాటికి తెలియదు నేను శివునికి శివాలయమునకి అంటే ఆ శివునికి ప్రదక్షిణం చేస్తున్నానని కానీ ఆ శివుడు నాకు ఇలా మోక్షం ప్రదర్శిస్తాడు కానీ అని కూడా తెలియదు ఆ చిలుకలకు. మరణాంతరమున వారు శివ దంపతులుగా జీవించి ఆ వైశ్వానరేశ్వరుని పూజించి ముక్తి నొందారు. వారే లోపాముద్ర అగస్త్య మహర్షులుగా జన్మించారు. ఆ చిలుక దంపతులు దివ్య దృష్టితో అగస్త్య మహర్షి చూసి ఓహో నేను ఈ విధంగా శివునికి ప్రదక్షిణం చేయడం వలన నాకు ఈ జన్మ లభించినది అని ఆ 2 దంపతులు కూడా ఆ వైశ్వానరేశ్వరుని పూజించి ముక్తి నొందారు. కాబట్టి ఆ శివ ప్రదక్షిణ వలన మనకి ముక్తి లభిస్తూ ఉన్నది. శివ ప్రదక్షిణ సర్వ పాతకం నశ్యతి క్షణాత్. కాబట్టి ఆ శివుణ్ణి మనము ధ్యానించి పూజించడం వలన మనకి అన్ని శుభాలు లభిస్తూ ఉన్నాయి. దంతంబుల్ పడనప్పుడే తనువ నందారూడి ఉన్నప్పుడే కాంతాసంగంబు రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేను జరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలె నీ పదాంబుజబులం శ్రీకాళహస్తీశ్వర. అంటే మనము చిన్నప్పుడే ఆ భగవంతుణ్ణి ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మములను స్మరించాలని బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు మనకి ఎప్పుడూ ఉపదేశములను తెలియజేస్తూనే ఉంటారు. ఇత్తడితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.